చరిత్రలో జరిగే సంఘటనలు ఒక్కసారి మన ఊహకు కూడా అందవు. ఒక చిన్న తప్పు దాని మూలంగా వచ్చే కాన్సిక్వెన్సెస్ కానీ మనం పరిశీలిస్తే వారిని ఇలా జరిగిందా అని కూడా అనిపించక మాందవు. 10వ తరగతి చదువుకున్న ఎవరికైనా కానీ బ్రిటిష్ వాళ్ళకి బెంగాల్ నవాబ్కి మధ్య జరిగిన ప్లాసీ యుద్ధం, అదే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి తెలిసే ఉంటుంది. భారతదేశ గతిని మార్చేసిన యుద్ధాల్లో ఇది అతి ముఖ్యమైనదని చెప్తారు. ఈ యుద్ధం, దీని తర్వాత జరిగిన బక్సర్ యుద్ధం బ్రిటిష్ వాళ్ళ పొజిషన్ని ఇండియాలో బాగా స్ట్రాంగ్గా చేసింది. మనందరికీ పాఠాల్లో ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ గెలిచాడు, బ్రిటిష్ వాళ్ళ సహకారంతో మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు అని మాత్రమే చెప్తారు. మహా అయితే అప్పటి నవాబు సిరాజుద్దౌలా ఓడిపోవడానికి అతని సేనాధిపతి మీర్ జాఫర్ పొడిచిన వెన్నుపోటు అని చెప్తారు, కానీ అంతకంటే కొద్దిగా ఎక్కువ కూడా నేర్పించరు. ఉదాహరణకి ఆ యుద్ధంలో మనం ఓడిపోవడానికి గల చాలా కారణాల్లో ఇదిగో ఇలాంటి టార్పాలిన్ పట్టా కూడా ఒక కారణం. ఈ విషయం ఎంతమందికి తెలుసు? మాకు కుతూహలం ఉంది కాబట్టి మన స్కూళ్ళల్లో చెప్పిన దాంతో సరిపెట్టకుండా ఇంకొద్దిగా ముందుకెళ్ళాం, ఇట్లాంటివన్నీ తెలుసుకున్నాం. వస్తామంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం. ఏంటి, వస్తారా? అయితే ఇంకెందుకు లేటు, పదండి చూద్దాం. ఫస్ట్ భారతదేశ గతినే యుద్ధం మార్చింది అనగానే మనం అందరం ఎలా ఊహించుకుంటాం? అటో 10 లక్షల మంది, ఇటో 10 లక్షల మంది సైన్యం పెట్టుకొని కొన్ని వారాల పాటు యుద్ధం జరిగి ఉంటుంది, బోల్డ్ అంతమంది చనిపోయి ఉంటారు అనే కదా. కానే కాదు. ఈ యుద్ధం జూన్ 23, 1757లో పొద్దున్నే 8ంటికి మొదలై సాయంత్రం 5ంటికల్లా ఒక కొలిక్కి వచ్చింది. అంటే యుద్ధం జరిగింది మొత్తంగా 9 అంటే 9 గంటలు. సరే, యుద్ధం తక్కువసేపే జరిగింది. మరి పోరాడిన వాళ్ళు ఎంతమంది? తక్కువలో తక్కువ అటో లక్ష, ఇటో లక్ష, కనీసం 2 లక్షలు ఉండుంటారు అనుకోవచ్చు కదా. ఆ ఊహ కూడా తప్పే. ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిచిన బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడింది సుమారు 3,000 మంది అయితే ఓడిపోయిన బెంగాల్ నవాబ్ సైన్యం 50,000 మంది. చూడండి, 3 అంటే 3,000 మంది సైన్యంతో 50,000 మందిని ఓడించారు. ఆ 3,000 మందిలో కూడా తెల్లోళ్ళు ఎంతమందో తెలుసా? 750 మంది. అంటే భారత చరిత్రను మార్చేసిన యుద్ధం జరిగింది కేవలం 750 మంది తెల్ల సైనికులతో. కనీసం ఈ విషయాన్నైనా ఏ పాఠాల్లో అయినా చెప్పారా? చెప్పలేదు. అలాగే యుద్ధం చేయాలంటే బోల్డ్ అని డబ్బులు కావాలి. అది కూడా ఎటువంటి రాజ్యం, ప్రజలు, పన్నులు ఇవేమీ లేకుండా యుద్ధం చేయాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం, అవునా కదా? మరి మన దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా యుద్ధం కానీ ఓడిపోయారనుకోండి, పైసా కూడా మిగలదు. కాబట్టి ఎక్కడో ఇంగ్లాండ్లో ఉన్న దాని ఇన్వెస్టర్లు యుద్ధానికి ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు చాలా తక్కువ. ఇక్కడే పిక్చర్లోకి జగత్ సేత్ ఫ్యామిలీ అని వస్తుంది. అసలు వాళ్ళని గురించి మనకి చరిత్ర పాఠాల్లో చాలా తక్కువ దొరుకుతుంది. అది చెప్పాలంటే ఇంకో ఫుల్ వీడియో అవుతుంది, కాబట్టి అది ఇంకో చోట చూద్దాం. ప్రస్తుతానికి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ సమయంలో ఇండియాలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుల కుటుంబాల్లో అదొకటి. పేరులోనే ఉంది కదా జగత్ సేత్ అని, అంటే జగానికే సేటు. వాళ్ళు ఎంత రిచ్ అంటే రాజులకు కూడా అప్పిచ్చే అంతలాగా. రాజులంటే చిన్న చిన్న అల్లాటప్ప వాళ్ళు కాదు సుమా. ఒకానొక టైంలో మొఘల సింహాసనానికి వారసుడు ఎవరవ్వాలో కూడా ఈ జగత్ సేత్ ఫ్యామిలీనే డిసైడ్ చేసే అంత పెద్ద ఫ్యామిలీ అది. రాజులకే కాదు, వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా అప్పిచ్చేవాళ్ళంట. 1718 నుంచి 1730 దాకా ఏడాదికి సుమారు 4 లక్షల రూపాయలు వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పిచ్చారని విలియం డాల్రింపిల్ అని ఆయన ఒక పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ రోజు లెక్కల్లో చెప్పాలంటే ఏడాదికి 5% ద్రవ్యోల్బణం వేసుకున్న సంవత్సరానికి 1,20,00,00,000 రూపాయలు. అంత పెద్ద మెసేజ్ ఇది. కానీ మనలో ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఎనీవే, మళ్ళా మన టాపిక్ యుద్ధం దగ్గరికి వద్దాం. కారణాలు ఏమైనా జగత్ సేత్కి అప్పటి బెంగాల్ నవాబ్కి చెడింది. నవాబుని ఎలాగైనా దింపాలని ఒక పక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా ట్రై చేయడంతో శత్రుకి శత్రు మిత్రుడని మన సేత్ బ్యాచ్ వాళ్ళతో కలిసి ఆ కంపెనీ యుద్ధానికి కావాల్సిన ఆర్థిక సహాయం, అలాగే ఆ నవాబు దగ్గర పనిచేస్తున్న లంచగొండి అధికారులని మేనేజ్ చేయడానికి వాళ్ళ కాంటాక్ట్ కోసం కూడా కావాల్సిన డబ్బులు వాళ్ళు కంపెనీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే ఇప్పుడు మన నవాబుకి 3 శత్రువులు తయారయ్యారు. సైనికులున్న ఈస్ట్ ఇండియా కంపెనీ, డబ్బులున్న జగత్ సేత్ ఫ్యామిలీ, వెన్నుపోటు పొడిచే అధికారగణం. వాటి రెసిపీ కదా, రెసిపీ ఫర్ డిజాస్టర్. ఇట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే. కానీ ఇది సినిమా కాదు కదా, అందుకనే అద్భుతాలు ఏమీ జరగలేదు. యుద్ధం రోజు మాత్రం రానే వచ్చింది. ఈ 2 సైన్యాలు కూడా ముర్షిదాబాద్ దగ్గరలోని పలాషి అనే గ్రామం దగ్గర ఎదురుపడ్డాయి.
రాజమహేంద్రవరం రాజమండ్రి అయినట్టు చరిత్రలో పలాసీ కాస్త ప్లాసీ అయింది. ఒక పక్క 50,000 పెద్ద నవాబు సైన్యం, ఇంకో పక్క 3,000 చిన్న కంపెనీ సైన్యం. ఇందాక చెప్పినట్టు ఉదయం 8 యుద్ధం మొదలైంది. కాకపోతే పెద్దగా సాగల. దూరం నుంచే గన్లు ఫిరంగులు పేల్చుకుంటున్నారు కానీ ఎవరూ ముందు కదలలేదు. ఎందుకంటే ఎవడైతే ధైర్యం చేసి ముందుకెళ్తాడో ఆడి మీద అపోజిషన్ వాళ్ళు తుపాకీ గొల్ల వర్షం కురిపిస్తారు, ఆడు ఎగిరిపోతాడు. అలా 3 గంటలు గడిచిపోయాయి. ఇక లాభం లేదని 11 గంటలకి ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాధ్యక్షుడైన రాబర్ట్ క్లైవ్ తన సైన్యంతో ఒక మీటింగ్ పెట్టుకొని సాయంత్రం దాకా ఆగి రాత్రికి నవాబ్ క్యాంప్ మీద అటాక్ చేద్దాం అనుకున్నారు. తీరా చూస్తే మీటింగ్ అవగానే పెద్ద కుండపాత కురిసింది. ఇక్కడే యుద్ధం ఒక ఊహించని మలుపు తిరిగింది. వాన మొదలవగానే బ్రిటిష్ సైన్యం తమ దగ్గర ఉన్న టార్పాలిన్ కవర్లతో వాళ్ళ తుపాకీలని మందుగుండు సామాగ్రిని కప్పేసి తడవకుండా కాపాడుకున్నారు. నవాబ్ సైన్యమేమో ఆ పని చేయలే. వాళ్ళ దగ్గర టార్పాలిన్ లేకపోవడమో లేదా సైన్యాధ్యక్షులకి ముందు చూపు లేకపోవడమో కారణం ఏదైనా కానీ వాళ్ళ మందుగుండంతా తడిచిపోయింది. వాన ఆగిపోగానే నవాబ్ సైన్యం ఏమనుకున్నారు, మన మందుగుండు తడిచిపోయినట్టే బ్రిటిష్ వాళ్ళది కూడా తడిచిపోయి ఉంటుంది, మన సైన్యం పెద్దది కాబట్టి ఇప్పుడు కానీ అటాక్ చేస్తే గెలుపు మనదే అని. అలా వాన ఆగగానే నవాబుకి అత్యంత విశ్వాసపాత్రుడైన మిర్ మదన్ ఖాన్ అనే సైన్యాధ్యక్షుడు సైన్యాన్ని ముందుండి మరీ నడిపించాడు. వాళ్ళు దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేసి కంపెనీ సైన్యం, అదే ఈస్ట్ ఇండియా సైన్యం ఫిరంగులతో తుపాకులతో కాల్చడం మొదలుపెట్టింది. ఇది ఊహించిన నవాబ్ సైన్యం షాక్ అయిపోయి చల్లా చెదరైపోయారు. ముందుండి నడిపించిన మిర్ మదన్ ఖాన్కి బాగా దెబ్బలు తగినాయి. ఈ విషయం తెలియగానే మన నవాబు డీలా పడిపోయాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు మిర్ మదన్ ఖాన్ని తప్ప ఇంకెవ్వరిని నమ్మలేమని. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో సైన్యాధ్యక్షుడైన మిర్ జాఫర్ని బతిమలాడాడు, యుద్ధం చెయ్యి, నువ్వు ఏదో పని చెయ్యి, నిన్ను కావాలంటే లిఫ్ట్ ఇస్తా, ప్రమోషన్ ఇస్తా అని. ఆడేమో ఒప్పుకొని తెల్లలోకి ఒక మెసేజ్ పంపించాడు, నవాబ్ పని అయిపోయింది, ఇక మీరు అటాక్ చేసుకుంటూ ముందుకు వచ్చేయండి అని. మిర్ జాఫర్ అలా ఎందుకు చేశాడు? ఎందుకంటే ఈ యుద్ధంలో గెలిస్తే మిర్ జాఫర్ని నవాబుని చేస్తానని బ్రిటిష్ వాళ్ళు ఆయనకు ఆఫర్ ఇచ్చారు కాబట్టి. ఫైనల్గా కంపెనీ సైన్యం ముందుకు చొచ్చుకొచ్చింది. నవాబు యుద్ధభూమి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా భారతదేశ గతిని మార్చిన ప్లాసీ యుద్ధంలో కంపెనీ సైన్యం విజయకేతన ఎగరేసింది. యుద్ధం రోజు వాన పడినప్పుడు కంపెనీ సైన్యం దగ్గర టార్పాలిన్ లేకపోయినా లేదా నవాబ్ సైన్యం తమ మందుగుండుని టార్పాలిన్తో తడవకుండా కాపాడుకున్నా, ఈ రెండిట్లో ఏది జరిగినా కానీ ఈ యుద్ధ ఫలితం ఇంకోలాగా ఉండేదేమో. కానీ ఏం చేస్తాం, అలా జరగలేదు. చరిత్ర తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. యుద్ధం తర్వాత మిర్ జాఫర్ నవాబ్ అవడం, అతను కూడా తెల్లవాళ్ళకి ఎదురు తిరగడం, అతన్ని దించేసి ఆయన అల్లుడు మిర్ కాసిమ్ని నవాబు చేయడం, అతను కూడా ఎదురు తిరిగేసరికి బక్సర్ యుద్ధం చేసి దానిలో గెలిచి బెంగాల్లో దివానీ హక్కులు అంటే ప్రజల నుండి నేరుగా పన్ను వసూలు చేసే హక్కును పొందడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మెల్లగా ఒక కంపెనీ రూపం నుంచి ఒక ప్రభుత్వంగా మారడం మొదలైంది. ఇది చరిత్ర. ఇప్పుడైనా అర్థమైందా టర్పాలిన్కున్న పవరు? ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అరుణ్ సైనింగ్ ఆఫ్.